హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవారైతే ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి అబ్బా. ఈ వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ వ్లాగ్ ఏంటంటే, నేనైతే రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు మధ్యాహ్నం అయితే నానబెడుతున్నానండి పెసరట్టు వేయడానికి. పెసలు అయితే నానబెడుతున్నానండి. 2 గ్లాసుల పెసలు తీసుకున్నాను, 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. వీటిని అయితే ఒక 3 టైమ్స్ అయితే కడిగేసి నానబెడతాను. 2 స్పూన్ల మెంతులు కూడా వేసుకున్నానండి, ఆరోగ్యానికి చాలా మంచివి. 3 టైమ్స్ కడిగేసి ఇంకా కొన్ని వాటర్ పోసి మూత పెట్టేసానండి. ఈవినింగ్ టైం అండి, పెసలు అయితే మంచిగా నానినాయి. ఇప్పుడైతే వీటిని మిక్సీ పడతాను. మిక్సీ పట్టేటప్పుడు అయితే ఎల్లిపాయలు జీలకర్ర వేసి పడుతున్నానండి, టేస్ట్ బాగుంటాయి. పిల్లలైనా పెద్దలైనా ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. మిక్సీ అయితే పట్టానండి, ఒక గిన్నెలో అయితే వేసాను. పెసలు అన్నీ పట్టేశానండి. ఇప్పుడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఈ విధంగా ముందు రోజే ఇలా పిండిని మిక్సీ చేసుకొని పెట్టుకుంటే పిండి నైట్ అంతా మంచిగా పులుస్తుందండి, అట్టు కూడా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, పిండి అయితే నిండుగా పొంగేసిందండి. నేనైతే ఒక బౌల్లోకి అయితే వేసేసాను, చూసారు కదా. పిండి అయితే చక్కగా పులిసింది చూడండి. ఇప్పుడైతే పిల్లలకి అట్టు వేసిస్తాను. పెసరట్టులోకి అయితే పల్లీల చట్నీ అయితే చేశానండి, తాలింపు కూడా పెట్టేసాను చట్నీ. పెసరట్టు వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే అట్టు వేస్తున్నాను పిల్లలకైతే. ముందుగా పెనాన్ని ఆనియన్స్తో ఈ విధంగా రుద్దేయండి, అట్టు మంచిగా వస్తుంది. ముందుగా అయితే చిన్న చిన్నగా 2 వేసాను అగ్గిదేవునికి పెట్టడానికి. అగ్గిదేవుడికి అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే పిల్లలకు వేసిస్తున్నాను. నానబెట్టిన పెసలు హెల్త్కి చాలా మంచిది అండి. పెసరట్టు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. వీటిపైన ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. అట్టు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను అండి పైనుండి. ఎల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఎంతో రుచికరమైన పెసరట్టు అయితే రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారండి. ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి అబ్బా, సపోర్ట్ అయితే చేయండి అందరూ. మీరు అందరూ సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. పెసరట్టును ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసి చూడండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళొస్తాను ఫ్రెండ్స్, బాయ్ మరి, బాయ్ బాయ్.